ఇన్ ఏ 100 మీటర్ రేస్, ఒక 100 మీటర్ల రేస్ ఉంది, ఒక 100 మీటర్ల రేస్ ఉంది, 100 మీటర్స్ రేస్, ఒక 100 మీటర్ల రేస్ ఉంది. ఏ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. ఏ ఎంత? 10 కిలోమీటర్స్ పర్ అవర్. 10 కిలోమీటర్ పర్ అవర్. క్వశ్చన్ ఏమో రేస్ లెంత్ మీటర్ అని ఉంది, కాబట్టి దీన్ని మార్చుకుందాం. 10 into 5/80. 2 5s are 2 9s are. It is 25/9 meter per second. 25/9 meter per second. Speed of A ends are 25 meter per second. రైట్. సో స్పీడ్ తెలుసు, నాకు డిస్టెన్స్ తెలుసు, నాకు టైం కనుక్కోవచ్చు కదా. టీఏ ఏమవుతుంది? డిస్టెన్స్ బై ఎస్ఏ. డిస్టెన్స్ బై ఎస్ఏ. డిస్టెన్స్ ఎంత? 100 డివైడెడ్ బై ఎస్ఏ ఎంత? 25/9. అంటే ఇది ఎంత వచ్చింది? 36 సెకండ్స్ వచ్చింది. టైం టేకెన్ బై ఏ ఎంత వచ్చింది? 36 సెకండ్లు వచ్చింది. క్వశ్చన్లో ఏంటి? అండ్ స్టిల్ డిఫీట్ హీ గివ్స్ ఎ స్టార్ట్ ఆఫ్ 10 meters to B. 10 meters to B అంటే ఏ బీతో చెప్పాడట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకు, 10 మీటర్ల ముందు నుంచి స్టార్ట్ అవ్వు, 10 మీటర్ల ముందు నుంచి స్టార్ట్ అవ్వు. అంటే బి కవర్ చేయాల్సింది ఎంత? 90 మీటర్లు. అండ్ స్టిల్ ఏ అనేవాడు బిని ఓడగొడతాడు, 9 సెకండ్లకు ఓడగొడతాడు. దీని అర్థం ఏంటి సార్? రైట్, ఏ అనేవాడు బిని ఓడగొడతాడు, 9 సెకండ్ల ఓడగొడతాడు. అంటే బి అనేవాడు ఏ చేరుకున్న 9 సెకండ్ల తరువాత చేరుకున్నాడు. బి అనేవాడు ఓడిపోయాడు. ఎందుకు సార్? వాడు కొంత ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు. ఎంత టైం తీసుకున్నాడు? 9 సెకండ్లు. కొంచెం లేట్గా వచ్చాడు. 36 + 45 సెకండ్స్. 45 సెకండ్స్ టైము. వీడు ఈ టైం తెలుసు, వాడు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? 90 మీటర్స్. 90 మీటర్స్. కాబట్టి స్పీడ్ ఏమవుతుంది? 90/45. 90/45 ఎంత? 2 మీటర్స్. 2 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ దేంట్లో ఇచ్చాడు? కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చాడు. ఇంటూ 18/5. 36/5 ఏమవుతుంది? 7.2 అవుతుంది. సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? 7.2 కిలోమీటర్స్ పర్ అవర్. ఎల్సిఎం ఆఫ్, ఈ కాన్సెప్ట్ చూడండి సార్, ఎల్సిఎం ఆఫ్ 18, 30. ఎల్సిఎం ఆఫ్ 18, 30. 6 3s are 18, 6 5s are 30. 6 కామన్ తీస్తే ఎల్సిఎం ఆఫ్ 3 and 5. ఎల్సిఎం ఆఫ్ ఈ రెండు నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు, దాని లబ్ధము 3 5s are 15, 6 15s are 90. నాకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక నంబర్ కనుక ఇన్పుట్ డిజిటల్ సమ్ 9 ఉంటే కాసాగు చేసినప్పుడు ఆన్సర్ కూడా 90 వస్తుంది. ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 వస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎల్సిఎం ఆఫ్ 11, 12. 11, 12 ఏమవుతుంది? ఈ రెండు కూడా సహప్రధాన సంఖ్యలు. కాసాగ్ ఏమవుతుంది? దాని లబ్ధం అవుతుంది 132లో. ఇన్పుట్లో ఒక నంబర్ 11 తోటి డివైడ్ అవుతే కాసాగు చేస్తే ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్లో రాసుకోండి. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే కాసాగు చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. ఇన్పుట్లో ఒక నంబరు 11 ఉంటే ఆన్సర్లో కూడా 11 మల్టిపుల్ రావాలి. నో ఇక్కడ చూడండి, ఇది సర్క్యులర్ ట్రాక్ క్వశ్చన్. ఆల్రెడీ మనము సర్క్యులర్ ట్రాక్కి సంబంధించి కంప్లీట్ సపరేట్ క్లాస్ తీసుకున్నాము. రైట్, ఇదేంటంటే ఒక సర్క్యులర్ ట్రాక్ సార్. క్వశ్చన్ చదవండి. XYZ ముగ్గురు సేమ్ పాయింట్ దగ్గర ఉన్నారు, సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు, సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతున్నారు. ఎక్స్ ఏమో టైం ఏముంది? ఎక్స్కి 252 సెకండ్స్ ఉంది. టైం బి ఎంత ఉంది? 308 ఉంది. టైం సి ఎంత ఉంది? 198 సెకండ్స్ ఉంది.
వీళ్ళు ముగ్గురు స్టార్టింగ్ పాయింట్లో మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? 3 డిఫరెంట్ టైం పీరియడ్స్ మళ్ళీ ఒకే టైంలో ఎప్పుడు కలుస్తాయి? వాటి కాసాగు దగ్గర కలుస్తుంది. ఎల్సిఎం ఆఫ్ 252, 308, 198. ఈ ఎల్సిఎం ఏదైతుందో అదే వాల్యూ ఆన్సర్. కానీ మనము ఎల్సిఎం కనుక్కోము, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ యూస్ చేస్తాం. 252 డిజిటల్ సమ్ ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది. 308 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 11 తోటి కూడా డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి కూడా డివైడ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ 9 డిజిటల్ సమ్ ఉండాలి, 11 తోటి కూడా డివైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ మినిట్స్ని 60గా మార్చుకుంటే 26 × 60 + 18, 26 × 60. ఇది 9 తోటి డివైడ్ అవుతుంది, ఇది 9 తోటి డివైడ్ కావట్లేదు, తీసేసేయండి. సెకండ్ వన్ 42 × 60 + 36, 42 × 60 + 36. 42 వాల్యూ ఎంత? 2520 + 36. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 2556. ఇది 11 తోటి డివైడ్ కావట్లేదు, తీసేసేయండి. 45 మినిట్స్ నిమిషాలను సెకండ్గా మార్చుకుంటే ఇంటూ 60, ఇది కాదు. ఏబిసి 3 పోయింది, కాబట్టి ఆన్సర్ ఎంత? డి. ఒకసారి చూద్దాం. 46 × 60 + 12. 46 × 60 అంటే 2760, 2772. ఇది 9 తోటి డివైడ్ అవుతుంది అండ్ 11 తోటి డివైడ్ అవుతుంది.